ఎలాగో కాసేపట్లో మీ పేరెంట్స్ వస్తారని చెప్పారు కదా, వాళ్ళు వచ్చేంత వరకు ఉండి ఐ మీన్ వాళ్ళని కూడా కలిసి మాట్లాడి వెళ్దామని. మీకు అభ్యంతరం లేకపోతేనే. నాకు అభ్యంతరం ఏం లేదండి, కాకపోతే నాకు కొంచెం ఆఫీస్ వర్క్ ఉంది, అది అయ్యేసరికి ఇంకొంచెం టైం పడుతుందేమో. మీకు కంపెనీ ఇవ్వలేను, మరి మీకు బోర్ కొడుతుందేమో. నో ప్రాబ్లం అండి, ఇదిగో నా ఫోన్ ఉందిగా, నేను దీంట్లో టైం పాస్ చేసుకుంటూ ఉంటాను. మీరు హ్యాపీగా మీ పని చూసుకోండి. ఎవరైనా క్రిమినల్ కానీ కిల్లర్ కానీ ఉన్నారా? కిల్లర్ కాదండి, కాక్రోచ్. బొద్దింకుంది, బొద్దింక. బొద్దింక జిల్లాను గడగడ వణికించే కలెక్టర్ అయి ఉండి ఆఫ్టర్ ఆల్ బొద్దింక న్యూస్ వణికిపోతున్నారా? ఎంత పెద్ద ఆఫీసర్ అయినా మీరు కూడా ఆడపిల్ల అని ప్రూవ్ చేశారు. చాలండి, మరీ అంత వెటకారం చేయక్కర్లేదు. నాకెందుకు చిన్నప్పటి నుంచి బొద్దింకలంటే భయం. సర్లేండి, ఇంతకు పోయిందా? ఏంటి భయమా? కాదు, బొద్దింక. ఏమో నాకు తెలీదు. నేను ఆఫీస్ ఫైల్ తీస్తుంటే ఫైల్ వచ్చి కింద పడింది. పోనీ నన్ను కూడా రమ్మంటారా? ఎందుకు? అదే మీకు తోడుగా. ఏమక్కర్లేదు, మా పేరెంట్స్ వచ్చే వరకు నేను ఇక్కడే కూర్చుంటాను. మరీ మంచిది, నేను కూడా మిమ్మల్ని చూస్తూ ఇక్కడే కూర్చుంటాను. సరే కూర్చోండి. అవును చెప్పండి, మీకు ఏమంటే ఇష్టం, ఏమంటే భయం? ఇలాగా బల్లులు బొద్దింకలు అంటే భయం లేదులేండి. ఓకే ఓకే, జస్ట్ కిడింగ్. నాకు ఎవరన్నా ఏమన్నా భయం లేదు. ఇప్పటి వరకు నాకు నేనంటేనే ఇష్టం, ఇప్పుడు మీరంటే ఇష్టం. ఈ మాట ఇప్పటి వరకు ఎంతమంది అమ్మాయిలకి చెప్పారు? అయ్యో, మీరు నా శీలాన్ని శంకిస్తున్నారు. నా లైఫ్లో మా అమ్మ తర్వాత బయట అమ్మాయి అంటే మొదటి వ్యక్తి మీరే, చివరి వ్యక్తి కూడా మీరే. సర్లే, నమ్ముతారులే, కూర్చోండి. ఇంటికి గెస్ట్ వస్తే ఏమైనా ఇవ్వడానికి టైంకి ఇంట్లో ఎవరూ లేదు. మా యశోద కూడా ఇప్పుడే కూరలు కొనడానికి మార్కెట్కి వెళ్ళింది. మీరు కూర్చోండి, మీకు జ్యూస్ తెస్తాను. అయ్యో, ఇప్పుడు అవన్నీ ఏం వద్దండి. అయ్యో, నిజానికి అది మీకు కాదండి, నా కోసం. ఓ, అంటే రోజు నాకు ఈ టైంలో జ్యూస్ తాగే అలవాటు ఉంది. మిమ్మల్ని ఇలా ఎదురుగా పెట్టుకుని మీకు ఇవ్వకుండా నేను తాగితే బాగోదు కదా, అందుకే మీకు కూడా ఇస్తాను. మీకంటే కాదులేండి. అరవింద్ గారు, అరవింద్ గారు. రే నిసి, నువ్వేంట్రా ఇక్కడ? ఆ కంగారేంటి, ఆ హడావుడేంటి? నా సంగతి సరే గాని నువ్వేంట్రా ఇంట్లో? ఆ సంగతి నేను చెప్తాను. ఆయన కూడా మీలాగే నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చారు. అది సరే కానీ మీరేంటి మళ్ళీ వచ్చారు? నేను మీకు కాల్ చేసి చెప్తాను అన్నానుగా. సారీ అరవిందా, మార్నింగ్ వచ్చినప్పుడు నా వాలెట్ ఇక్కడే ఎక్కడో మిస్ అయినట్టుంది. అయ్యో అవునా? నాకు కాల్ చేస్తే నేను చూసి చెప్పేదాన్ని కదా. ఇలా వస్తే మిమ్మల్ని మళ్ళీ చూసినట్టుంటుందని. ఓ, మీ ఇద్దరికి ఇంతకు ముందే పరిచయం ఉందా? అవును అరవింద్ గారు, ఇందాక చెప్పాగే నా బెస్ట్ ఫ్రెండ్ అని. ఏం చేసినా ఇద్దరం కలిసే చేస్తామని చెప్పారు. అతని తనేనా? అవునవును. అంటే వెతకపోయిన తీగ కాలికే తగిలినట్టు వాళ్ళే వచ్చారే. అంటే అంటే ఏం లేదండి, ఇందాకే విజయ్ గారు మీ గురించి చెప్పారు. తను ఎవరా అనుకుంటుంటే ఆ ఫ్రెండ్ మీరేనని ఇప్పుడే అర్థమైంది. విజయ్ గారు ఇందాక నన్ను పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చింది మీ ఫ్రెండే. మీరు ఫ్రెండ్స్ కాబట్టి మీరు మాట్లాడుకొని ఏ విషయం నాకు చెప్పండి, నేను మా పేరెంట్స్ తో మాట్లాడుకుంటాను. ఓకే సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. ఆఫీస్ పని మీద అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్తున్నానన్నావు, ఇదేనా అవుట్ ఆఫ్ స్టేషన్ పని అని నాకు చెప్పి అరవింద్ పెళ్లి చూపులు చూడడానికి వచ్చావా? ఆహా, నువ్వు మాత్రం నేను ఊర్లో లేను కదా అని మీ ఫ్యామిలీతో మూవీకి వెళ్ళి ఈ రోజు ఊరు చివరున్న అమ్మవారి గుడికి వెళ్తానని చెప్పి అరవింద్ని కలవడానికి వచ్చావా?
అరవిందే కదా అమ్మవారు. అవునరా, నీ గురించి నాకు తెలీదా? నాకు నచ్చిన అమ్మాయి దగ్గరికి నేను తీసుకొస్తే నీ వెధవ బుద్ధి చూపించి తనను నాకు దక్కకుండా చేస్తావన్న భయంతోనే నీకు అబద్ధం చెప్పాను. సేమ్ టు సేమ్ రా, నాకు కూడా నీ మెంటాలిటీ తెలుసు కాబట్టి అదే డౌట్ వచ్చి నీకు చెప్పకుండా ఈ పెళ్లి చూపులకు వచ్చాను. సరే, వస్తే వచ్చావు కానీ టాయిలెట్ గిలెట్ అంటూ వెధ వేషాలు వేయకుండా వచ్చిన దారినే వెళ్ళిపో. నేను అదే అంటున్నాను రా, నువ్వు కూడా బుద్ధిగా నాతో పాటు బయటకు వచ్చాయి. ఏయ్! అరవింద్ నేను థియేటర్లో చూసి లవ్ చేశాను. ఎలాగైనా తనను పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యే ఇక్కడికి వచ్చాను. వదిలే. నాది కూడా సేమ్ డైలాగ్ రా. పెళ్లి చూపుల కోసం తను ప్రొఫైల్ పంపిస్తే అది మనస్ఫూర్తిగా నచ్చి పేరెంట్స్ అంగీకారంతో ఇంతవరకు తెచ్చుకుంది నేను. నువ్వే తనని వదిలే. ఏయ్! ఇంతవరకు ఏ క్రైమ్ చేసినా ఇద్దరం కలిసే చేశాం. కానీ అరవింద విషయంలో వద్దు. వదిలే. అరవింద నాది. వాట్? అరవింద నీదా? నీకు ఓకే చెప్పిందా? నేను పెళ్లి చేసుకుంటానని నీకు మాట ఇచ్చిందా? లేదురా, నాకేం మాట ఇవ్వలేదు. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటానని నీకు మాత్రం కన్ఫర్మ్ చేసిందా? లేదు, కానీ తన పేరెంట్స్కి వాల్యూ ఇచ్చింది కాబట్టే ఈ అరేంజ్ మ్యారేజ్ ఒప్పుకుంది. నాతో పెళ్లి చూపులకు రెడీ అయింది. ఆల్మోస్ట్ పెద్దలతో మాటలు కూడా అయిపోయాయి. వీలైనంత తొందరలో మా పెళ్లి కూడా అయిపోతుంది. ఏయ్! అరవింద నాది. ఏమైంది? అరవింద నాది అంటున్నారు. ఓ, నీకు అలా వినపడిందా? అరవింద నాది అని కాదు అరవిందా, ఈ వాలెట్ నాది అంటున్నాను. వీడి షర్ట్ ఏదో పడినట్టుంటే అలా దులపడానికి అలా పట్టుకున్నా. ఇరవై చేయి అంతే కదా? అవునవును, అంతే అంతే. అంతే కదా. అమ్మయ్య, నేను ఇంకా ఏమిటో అని కంగారు పడి పరిగెత్తుకొచ్చాను. జస్ట్ మినిట్.